సృష్టి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పన ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? కొంచెం డీటెయిల్గా చెప్పండి, నెంబర్స్ ఉంటే. ఇప్పుడు వాస్తవంగా రిషి గారు, పాపారావు గారు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు 2014 రాష్ట్ర విభజన జరిగినాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు నెంబర్స్ వేరు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సపరేట్ అయినాడు. 13 ఉమ్మడి జిల్లాలు కూడా ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లాలు, పారిశ్రామికీకరణ పెద్దగా లేదు. అప్పటికి స్థితి ఏంటంటే విద్యా, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. అట్లాంటి స్థితి నుంచి మరి ఆంధ్రప్రదేశ్ యువతకి వలసలేని ఉపాధి కల్పన జరిగి తీరాలి. వలసలేని ఉపాధి కల్పన జరగాలి అంటే దానికేం షార్ట్ కట్స్ లేవు. రాష్ట్ర బ్రాండింగ్ని పెంచుకోవాలి, ఇక్కడున్న వనరులని ప్రమోట్ చేసుకోవాలి, మెరుగైన పాలసీస్ని అందుబాటులోకి తేవాలి, ప్రాపర్గా లాబింగ్ చేసుకోవాలి, చేసుకోవాలి. ఇంకా వేరే రకమైన షార్ట్ కట్స్ ఏం లేవు దానికి. సో ఈ క్రమంలో 2014-19 మధ్య నాడు మా ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టాం. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా 2 సార్లు డిఎస్సి నిర్వహించాం. ఒక 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయి. 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని వైసీపీ టెన్యూర్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, నాటి పరిశ్రమల శాఖ మంత్రి, అసెంబ్లీకి కూడా చెప్పారు. కానీ అది సర్వరోగ నివారణ కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది యువత గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఒక 5 లక్షల ఉపాధి కల్పనతోటి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యాయంటే కాల 2019-24 కూడా అదే టెంపో కంటిన్యూ అయ్యున్నట్టయితే వేరుగుండేది పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినిపోయింది. 2019-24 కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయటం అనే ఒక మూర్ఖపు నిర్ణయ పర్యవసానం, అలాగే టెండర్లన్నీ రద్దు చేయటం, పనులను స్తంభింపజేయటం, వీటితోటి ప్రోగా ఉండాల్సిన ప్రభుత్వం యాంటీ ఇన్వెస్ట్మెంట్స్గా తయారయ్యేటప్పటికీ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడి మొత్తం కూడా ఆగిపోయినాయి. అటువంటి ఒక వారసత్వం మాకు 2024లో దక్కింది. ఆ దక్కిన తర్వాత మీరు గమనిస్తే ఇవాళ 2024-25, 25-26 ఈ 2 ఆర్థిక సంవత్సరాలు జాతీయ వృద్ధి రేటు కంపేర్ చేస్తే 6.4 జాతీయ వృద్ధి రేటు, 6.5 జాతీయ వృద్ధి రేటు 2024-25లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8.3 సాధించగలిగింది. అంటే జాతీయ సగటు కన్నా కూడా 1.8% అధికంగా నమోదు చేయగలిగింది. 2025-26లో జాతీయ సగటు 7.4గా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9.9, అంటే 2.5%. అంటే ఎవ్రీ ఇయర్ 1.8 నుంచి 2.5కి జాతీయ సగటు పెరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కూడా ఇంకా అధికంగా నమోదు చేయగలిగింది. దీనికి ప్రధానంగా దోహదం చేసింది ఈసారి కూడా మేము ప్రభుత్వ రంగంలో డిఎస్సి నిర్వహణ చేశాం. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో బిగిన్ చేసి అపరిష్కృతంగా మిగిలిపోయిన పోలీసు నియామక ప్రక్రియ బిగిన్ చేశాం. ఇదే సందర్భంలో ఇందాక మన మిత్రుడు జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఇప్పటికీ దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షించగలిగింది. అందులో మొన్న జరిగిన 19వ ఎస్ఐబిపి సమావేశానికి ఇప్పటికీ 12,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు ఎస్ఐబిపి క్లియర్ చేసింది. సైమల్టేనియస్గా క్యాబినెట్ కూడా వాటిని అప్రూవ్ చేసి ఆ సంస్థలకు కావాల్సిన అన్ని అనుమతులు, ల్యాండ్ ఎలకేషను, పవర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఇట్లాంటి అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉంది. చాలా సంస్థలు గ్రౌండింగ్ అవటం బిగినాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 50%, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%. ఇప్పటికీ అంటే మీరు గమనించండి, 2025 నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో సిఏఏ కన్వెన్షన్ జరిగింది. అక్కడ జరిగిన 13 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలో మెజారిటీ మేము వాటిని కన్వర్ట్ చేసుకోగలిగాం. సహజంగా ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఈ సిఏఏ కన్వెన్షన్స్ లాంటివి జరిగినా అక్కడ జరిగే ఒప్పందాల్లో 25% కనుక గ్రౌండింగ్ అయితే చాలా ఎక్కువగా మనం పరిగణిస్తాం. అట్లాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇమ్మెటీరియల్ ఎంఓఏలు చేసుకొని ప్రచార ఆర్పాటం కోసం మేము ప్రయత్నాలు చేయటంలా. ఏ సంస్థ అయితే సీరియస్గా వాళ్ళు రాష్ట్రాన్ని కన్సిడర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవాళ పెట్టుబడి ఒక దేశంలోకి ఒక సంస్థ ద్వారా రాబోతుందంటే చాలా రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఈ ఆరోగ్యకర పోటీలో మన రాష్ట్రాన్ని ప్రాపర్గా మార్కెట్ చేసుకోవటం, ఆ సంస్థకు కావాల్సిన లోకేష్ గారు విదేశీ పర్యటనలో అంతా అదే కదా వారు చేస్తారు. అదే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే రష్యా పర్యటన, కొరియా పర్యటనల ప్రభావం మనకు ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే అక్కడ రాష్ట్రాన్ని పరిచయం చేసి వచ్చారు. ఇక్కడ ఉన్న వనరుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2026
నవంబర్ 12-13 తారీఖులో కూడా మళ్ళీ సిఏఏ కన్వెన్షన్ ఉంది. అవును. అప్పటికి వాళ్ళు ప్రతిపాదనలతో వస్తారు. ఆ వచ్చిన ప్రతిపాదనలు మళ్ళీ 27 నాటికి అవన్నీ మెటీరియలైజ్ అయ్యి ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి ఎప్పుడైనా ఇవాళ మాదొక ప్రధాన వాగ్దానం ఉంది, ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని వాగ్దానం చేశాం. చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని రివైజ్ కూడా చేసినట్టు గుర్తు. అవునవును, అంటే చేయగలము అన్నారు. ఇవాళ 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటేనే అట్లీస్ట్ ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా ఒకనాడు ఒక 1000 కోట్లతో ఒక సంస్థ కనుక గ్రౌండింగ్ అయితే 2-3 వేల మందికి ఉపాధి కల్పన జరిగేది. కానీ ఇవాళ 1000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేపథ్యంలో అంటే మ్యాన్ పవర్ అవసరం తగ్గిపోతూ ఉంది. దాంతో 1000 కోట్ల సంస్థ గ్రౌండింగ్ అయితే 500 మందికి ఉపాధి కల్పన, లేదంటే 1000 మందికి ఉపాధి కల్పన జరిగే పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే అట్లీస్ట్ 40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వాలి. మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం, అన్నీ అయిపోయాయి, మేము 20 లక్షల ఉద్యోగ కల్పన సాధించేసామని చెప్పట్లా. దానికి ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఇవాళ ఇప్పటికీ 12,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు అప్రూవ్ అయ్యాయి. సంస్థలు గ్రౌండింగ్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. కాబట్టి ఏంటంటే మాకు ఆ నమ్మకం ఉంది, 2029 ఎన్నికల నాటికి ప్రజలకు చేసిన, యువతకి చేసిన వాగ్దానం ప్రధానంగా 20 లక్షల ఉద్యోగ కల్పన, 40 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయితే రాష్ట్రంలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీ, కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టించబడతాయి. దాని ద్వారా సంపద సృష్టి జరుగుద్ది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత పెరిగితే అంతగా మెరుగైన సంక్షేమాన్ని అమలుపరచగలుగుతాం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయగలుగుతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వేలు, నేషనల్ హైవేసు, అలాగే మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మీకు సైమల్టేనియస్గా మేము ఒక్క పారిశ్రామిక పెట్టుబడుల మీద కేంద్రీకరించట్లేదు. అంటే రాయలసీమ ప్రాంతానికి ఉన్న అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులతోటి అంటే 17 లక్షల ఎకరాలకి 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే ఒక్కసారిగా హార్టికల్చర్ విపరీతంగా అభివృద్ధి చెందింది. దాని ఇంపాక్ట్ మీరు గతానికి అంటే భిన్నంగా ఇవాళ డెడికేటెడ్ ట్రైన్స్, అంటే హార్టికల్చర్ ఉత్పత్తుల్ని ఢిల్లీ లాంటి మార్కెట్లకి తరలించడం కోసం డెడికేటెడ్ ట్రైన్లు వేయాల్సి వస్తుంది. అటువంటి దాన్ని లక్ష్యంగా చేసుకునే వాళ్ళు మేము 1,00,000 కోట్ల రూపాయలతోటి, అందులో కూడా కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలకి పైగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 59,000 కోట్ల రూపాయలతోటి ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా రప్పించి వాళ్ళ లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ, ప్రకాశం జిల్లాను కలిపి తీర్చిదిద్దడానికి, అంటే ఓ పక్క వ్యవసాయాన్ని, రెండో పక్క పారిశ్రామికీకరణ. అంటే ఇవాళ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రకాశం మెట్ట ప్రాంతాలు, మార్కాపురం, కంబం, గిద్దలూరు ఇటువంటి ప్రాంతాలు రాయలసీమ కంటే భిన్నంగా ఉండదు. ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటే అనంతపూర్ లాంటి పరిస్థితులు మనకు మార్కాపురం ప్రాంతంలో ఉంటాయి. అటువంటి ప్రాంతంలో రేపు సెప్టెంబర్ నాటికి వెలుగొండ నీళ్లు ఇవ్వడానికి వెసులుబాటు దక్కి, తద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రక్రియ కూడా మొదలుపెట్టినప్పుడు 360 డిగ్రీ యాంగిల్లో మీరు జరుగుతోంది. ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద స్టేట్. అంటే విశాఖపట్నం నగరంలో అర్బనైజేషన్ ఉన్న ప్రాంతం కన్నా కూడా అక్కడ 7.6 లక్షలు వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఎలా సాధించగలిగారు? ఓన్లీ హార్టికల్చర్ వల్ల. అటువంటిది ఒక 5 ఉమ్మడి జిల్లాల ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దిన పక్షంలో ఇవాళ ఉత్పత్తి అవుతున్న 222 లక్షల టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తుల్ని 480 లక్షల టన్నులకి పెంచాలి అని చెప్పని. ఒక రకంగా మాట్లాడుకుంటే దేశానికి, ప్రపంచానికి కూడా హార్టికల్చర్ ఉత్పత్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఒక లక్ష్యం. రెండో పక్క పారిశ్రామికీకరణ కూడా మీరు చూడండి. విశాఖపట్నంలోనే 5 లక్షల ఐటీ జాబులు 2029కి క్రియేట్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మనం. ఒక రకంగా మాట్లాడుకుంటే 2024 ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి 20,000 కూడా లేవు అక్కడ. అటువంటి దాన్ని వాళ్ళ 5 లక్షలు అని చెప్పని ఒక లక్ష్యంగా పెట్టుకున్న తర్వాత 2.5 లక్షలే సాధించగలిగాం అనుకోండి. 2.5 లక్షల ఐటీ ఉద్యోగాలు రాగలిగితే దాని ఇంపాక్ట్ ఇంకొక 10 లక్షల పరోక్ష ఉద్యోగాలు వస్తాయి అక్కడ. జయప్రకాష్ గారు, సో ఏంటంటే ఇంకా ఏ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జయప్రకాష్ గారు, యాజ్ పర్ యువర్